హలో అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. మన ఛానల్‌లో నేనైతే పొంగల్ ప్రిపేర్ చేస్తున్నానండి. వేడి వేడిగా పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా మంచి రెసిపీ. ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. వీటినైతే ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. సో, ఈ విధంగా కడిగిన తర్వాత మనం వాటర్ వేసి ఒక అరగంట పాటైతే నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదండీ! ఈ ఒక కప్పు రైస్‌లోకి మనమైతే సేమ్ అదే కొలతతో ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక కప్పు నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. ఈ పప్పునైతే మనము మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇది ఎంత నిదానంగా వేపితే పప్పు మనకి పొంగల్ టేస్ట్ అంత బావుంటుందండి. మినిమం ఒక 10 నిమిషాలన్నా పడుతుంది. దగ్గరుండి కలుపుతూ మనం నిదానంగా వేయించుకోవాలి. సో, మనకిక్కడ పప్పు బాగా వేగిన తర్వాత అందులోనే మనం అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఇక్కడ నేను 5 కప్పుల నీళ్ళైతే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇక్కడ ఒక కప్పుతో బియ్యం, ఒక కప్పుతో మనం పప్పేసుకున్నాం కాబట్టి ఒక కప్పు ఎక్స్‌ట్రా మొత్తం 5 కప్పుల నీళ్లు వేసుకున్నాను. ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోవాలండి. అలాగే మనం వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి పొంగకుండా కొంచెం అంత ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 7, 8 విజిల్ల వరకు అయితే రానివ్వాలండి. మంటని మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకుంటే పప్పు, బియ్యం కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు మొత్తం ఆవిరిపోయిన తర్వాతనే మనం విజిల్ తీసేసిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసారు కదండీ! మనకి పప్పు, బియ్యం కూడా బాగా ఉడికిపోయాయి. ఇదంతా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక్కసారి ఇలా గరిటెతో స్మాష్ చేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా మనము ఒక హాఫ్ గ్లాస్ వరకైతే నేను ఫస్ట్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఒకసారి ఈ విధంగా మనము ఇలా గరిటెతో స్మాష్ చేసుకుంటే మొత్తం అంతా మనకు బాగా కలిసిపోతుంది వాటర్‌లో. మరీ గట్టిగా ఉండకుండా ఇలా పల్చగా ఉంటేనే బావుంటుందండి. అలాగే ఇలా పల్చగా ఉంటేనే మనకి చాలా సేపటి వరకు కూడా పూర గట్టి పడకుండా బావుంటుంది. ఇలా తింటేనే బావుంటుందండి. చాలామంది గట్టిగా ఉన్నప్పుడు కూడా తింటారు. అలా కాకుండా మనం ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా చేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలండి. టేస్ట్ చాలా బావుంటుంది. నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ అండి. ఆ తర్వాత 5, 6 జీడిపప్పులు, కొంచెం అంత అల్లం తురుము కూడా వేసుకొని ఇవన్నిటిని ఒకసారి కలుపుకొని కొంచెం వేగనివ్వాలండి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపునైతే బాగా వేయించుకోవాలండి. చూసారు కదా! పోపు అయితే బాగా ఎర్రగా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ పోపుని మనము పొంగల్లో వేసుకొని ఒకసారంతా బాగా కలిపేసుకోవాలి. ఈ టైంలో బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోవాలండి. వేడి వేడిగా మనకైతే పొంగల్ రెడీ అయిపోయింది. చాలా చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.